పొంగమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెట్టగుంట కాపురస్తులు పసుపులేటి సుధాకర్ గారు మా పాఠశాలకు కొన్ని వసతులు కల్పించడానికి ఇది పెద్ద మనసుతో ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. వారు మా పాఠశాలకు విద్యార్థులకు కావాల్సినటువంటి డ్యూయల్ డెస్క్లు 40 డెస్క్లు సప్లై చేశారు. తర్వాత పాఠశాలలో విద్యార్థులందరికీ 3 జతల యూనిఫామ్, షూ, టై, బెల్ట్ ఇస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు చివరి రోజులు కాబట్టి సంవత్సరం ఆఖరిలో రేపు జూన్కి లోపల ఇస్తారు. తర్వాత కంప్యూటర్ 50,000 రూపాయలు విలువ చేసేటువంటి కంప్యూటరు, ప్రింటర్ కమ్ జెరాక్స్, దానికి సంబంధించిన వస్తువులు ఆల్రెడీ ఇచ్చేశారు. తర్వాత అట్లాగే ప్రతి రూమ్కి ఫ్యాన్లు, కొన్ని రూములకు వైరింగు వారు సొంత ఖర్చు చేస్తున్నారు. అది కూడా సుమారుగా ఒక 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత గ్రౌండ్ లెవెలింగు, పాఠశాల ప్రాంగణానికి బయట పిచ్చిట్లు మోస్తున్నాయి, వాటిని క్లీనింగ్ చేయించటము. ఆ తర్వాత మన 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం పూట స్నాక్స్ వారి ఖర్చుతో అరేంజ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు పోవడానికి కోసంగా పరీక్ష కిట్ అంటే ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్ళు, జాయింట్ బాక్స్ లాంటి ఇవన్నీ ఒక కిట్గా ప్రతి విద్యార్థికి కిట్ ఇస్తున్నారు. ఆల్రెడీ మనకి చేస్తున్నారు వాటిని. అట్లాగే పిల్లలు 10వ తరగతి పబ్లిక్ పరీక్ష రాయడానికి బిట్రకుంట పాఠశాలకు వెళ్ళాలి. దానికోసంగా 11 రోజులు కూడా పిల్లల్ని మన హై స్కూల్ నుంచి బిట్రకుంట స్కూల్కి రాయటం, పోవటానికి పరీక్షకు, ఆ తర్వాత పరీక్ష రాసిన తర్వాత తిరిగి ఇక్కడికి రావడానికి కోసంగా వారు సొంత ఖర్చుతో వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు. నా పేరు గాలి గంగాధర్రావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత బిట్రకుంట ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈ మా పాఠశాలని శ్రీ పసుపులేటి సుధాకర్ గారు త్రిపుర కన్స్ట్రక్షన్స్ అధినేత అయిన పసుపులేటి సుధాకర్ గారు ఈ సంవత్సరం దత్తత తీసుకొని మా పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగించారు. మొట్టమొదటిగా మా పాఠశాలని ఈ సంవత్సరం రాష్ట్రంలోనే అన్ని సౌకర్యాలు, అన్ని మౌలిక వసతులు కలిగిన గొప్ప మేటి పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన మా గ్రామానికి వచ్చి ఈ పాత బిట్రకుంట మండలం, నెల్లూరు జిల్లాలోని ఈ పాఠశాలకు రావడం జరిగింది. నా పేరు సురేష్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఈ పాఠశాలకి 1 సంవత్సరం క్రితం ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పాఠశాలలో వసతులు క్రీడలకు సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయి. గ్రౌండ్ అంతా అన్లెవెలింగ్గా ఉండింది. అదేవిధంగా స్కూల్ ప్రాంగణం కూడా చాలా అసౌకర్యంగా ఉండింది. అటువంటి పరిస్థితుల్లో ఈ పాఠశాలని ఇంత సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి మేమైతే అనుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అటువంటి సమయంలో పసుపులేటి సుధాకర్ గారు ముందుకు వచ్చి విద్యార్థుల కోసం ఏమైనా చేస్తాను, విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరెంతైనా కష్టపడండి, నేను మీ అనుకుంటాను అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. సార్ ప్రోత్సాహంతో ఈరోజు క్రీడల్లో మేము 23 మంది క్రీడాకారుల్ని రాష్ట్రానికి ఆడిపించడం జరిగింది. సార్ మాకు చేసిన సహాయం ఏంది అంటే ఈ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కూడా ఒక స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం, అదేవిధంగా షూ, అదేవిధంగా సాక్స్ ప్రతి విద్యార్థికి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు ఎంతో సౌకర్యవంతంగా పిల్లలు గ్రౌండ్లో స్వేచ్ఛగా ఆడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా క్రీడలకు సంబంధించి క్రీడా పరికరాలు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి క్రీడా పరికరాలు మా పాఠశాలకి తీసివ్వడం జరిగింది. ఆ సౌకర్యాలతోటే ఈరోజు మేము ఇంతటి ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధించడానికి కారణమైంది. ఇంతటి సౌకర్యాలు కలిగి ఉండే పాఠశాలలో పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ మా పాఠశాల విద్యార్థులని ఏ రోజుకైనా జాతీయ స్థాయిలో ఆడిపించి సుధాకర్ సార్ గారి రుణం తీర్చుకుందామని చెప్పి మేమంతా ఆశపడుతూ ఉన్నాం. నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. నేను ఇక్కడ కంప్యూటర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. శ్రీ పసుపులేటి సుధాకర్ గారు మా స్కూల్కి విచ్చేసి ఇక్కడున్న పిల్లలందరికీ కంప్యూటర్ విద్య అందాలనే ఉద్దేశంతో మా పాఠశాలకి చాలా చక్కని కంప్యూటర్ ల్యాబ్ను మరియు కంప్యూటర్లు బహుకరించి అందరూ విద్యార్థులు చక్కగా జీవితంలో ముందుకెళ్లే విధంగా ఆలోచించి ఈ కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. సహజంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ పేద విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఈ కంప్యూటర్ అనేది ఇళ్లల్లో అందే అవకాశం చాలా తక్కువ. కానీ ఈ ప్రపంచంలో ఏ రంగంలో దూసుకు వెళ్ళాలన్నా ప్రతి విద్యార్థికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఆ విధంగా ఆలోచించి పసుపులేటి సుధాకర్ గారు పాత బిట్రకుంట స్కూల్లోని పిల్లలందరినీ దృష్టిలో ఉంచుకొని మాకు చక్కటి కంప్యూటర్ ల్యాబ్నిచ్చి
చాలా సిస్టమ్స్ ఇచ్చి మా పిల్లల అభివృద్ధికి చాలా సహాయపడ్డారు. ఈ సిస్టమ్స్ ఇక్కడ ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత మా స్కూల్కి చాలామంది పిల్లలు అంతకుముందు కన్నా కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. I'm studying 10th standard in ZPPHS Patha Petragunta. In my school, all classes are provided by minimum facilities like fans, lights, and benches also. The atmosphere in our classes is very joyful. The environment is very suitable for study. In evening times, snacks also providing in our school. These facilities are provided by Sri Sudhakar sir. 10వ తరగతి చదువుతున్నాను. నేను చాలా పేద కుటుంబంలో జన్మించాను. అయినప్పటికీ ఈ పాఠశాల కార్పొరేట్ పాఠశాల కన్నా ఎంతో భిన్నమైన సౌకర్యాలతో చాలా అందంగా మాకు చక్కని చదువును అందిస్తున్నది. ప్రతి తరగతి గదిలోనూ ఫ్యాన్లు మరియు లైట్లు, బెంచీలతో మాకు చదువుకోవడానికి ఎంతో వీలైన సౌకర్యాలను పసుపులేటి సుధాకర్ సార్ గారు మాకు కల్పించారు. మా పాఠశాల ఇంత అభివృద్ధి కారణమైన పసుపులేటి సుధాకర్ గారు మరియు దీనికి సహకరించిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయుని బృందం వారందరికీ నేను తప్పక మంచి మార్కులు తెచ్చి మా స్కూల్కి మంచి పేరు సాధిస్తానని హామీ ఇస్తున్నాను. దానికి ఆట వస్తువులు, స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చారు. పసుపులేటి సుధాకర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు పాఠశాలకు స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చిన పసుపులేటి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా పీఈటీ సార్, హెచ్ఎం సార్, మా నా పేరు జట్టి రాజేశ్వరి, మాది భోగోలు దళితవాడ. నేను ఇక్కడ స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నాను. నాకు తెలిసినంతవరకు ఈ గుడి ఎప్పుడు కట్టారో కూడా నాకు తెలియదు. కానీ ఇంతవరకు ఎవరు వచ్చినా కూడా మా గుడి గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. కానీ పసుపులేటి సుధాకర్ గారు మా గ్రామానికి వచ్చి మాకు ఏం సమస్యలు ఉన్నాయో అడిగినప్పుడు మేము గుడి గురించి చెప్పాము. ఆయన దానికి స్పందించి మాకు సహాయం చేస్తానని చెప్పారు. అందుకని మేమందరం కలిసి గ్రామస్తులందరమే మీటింగ్ పెట్టుకొని మనం ఎట్టయినా సరే ఈసారి గుడి కట్టించుకోవాలి, మనకు గుడే ముఖ్యం, మన గ్రామంలో ఉండేది అదే కాబట్టి దాన్ని కట్టించుకోవాలని మాట్లాడుకున్న తర్వాత సరే అని చెప్పిన తర్వాత ఆయన ముందుకొచ్చి మాకు ఆయన పూర్తి సహకారాలు అందిస్తానని మాతో చెప్పడం వల్ల మేమందరం కలిసి ఈరోజు మా గుడిని నిర్మాణించుకోవడం జరుగుతుంది. మా గుడి కట్టిస్తున్నందుకు మా గ్రామం తరపున, మా గ్రామస్తుల తరపున మేమందరం పసుపులేటి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒక విద్యుత్ కాంతిని ఇవ్వగలడు, గ్రామస్తులకి ఒక భరోసా చేయగలడు. ఎంతోమంది రాజకీయ నాయకులు, నేను ఒక 5 తడవలు జక్కా వెంకయ్య ఫీరి నుంచి ఇప్పుడు దాకా ప్రతి తడవ ఒక ఎంపీ ఎలక్షన్కి కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్కి కానీ, పంచాయతీ ఎలక్షన్కి కానీ ఓట్లు వేస్తూ ఉన్నాం. సొంత నిధులతో ఎవరు కూడా వాళ్ళ యొక్క బజార్లో నడి సెంటర్లో ఒక విద్యుత్ స్తంభాన్ని వేసినటువంటి సందర్భాలు లేవు. పసుపులేటి సుధాకర్ గారు మంచి ఆలోచనతో సేవాభావం కలిగినటువంటి మనసున్న వ్యక్తి. గుడి కానీ, ఒక బడి కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక విద్యుత్ సమస్య కానీ, గ్రామాల్లో వెలుగులు నింపటం కానీ ఇది స్టార్టింగ్, ఒక ఆరంభం మాత్రమే. ప్రజలకి, యువతకి, గ్రామస్తులకి ఒక సూచన, ఒక మాట. 20 సంవత్సరాలుగా కూడా ఈ పాత ఊరిలోని 6వ వార్డుకు సంబంధించినటువంటి ఈత ముక్కలవారి వీధిలో డ్రైనేజ్ లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నో కష్టాలు. ఇక్కడ ఉన్నటువంటి మురికి నీరు ఇళ్ల మధ్యనే ఆగిపోతూ, ఆ మురికి నీరు వలన అక్కడ దోమలు, రకరకాల క్రిములు ఏర్పడి వాటి ద్వారా అనారోగ్యాలకు గురవుతూ చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో పసుపులేటి సుధాకర్ గారు ఇక్కడ తన మిత్రుడిని కలవడం కోసం ఈ వీధికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆయన చెలించిపోయి మరుక్షణం వెంటనే తెల్లవారుజామున 5 గంటలప్పుడు వచ్చి ఈ యొక్క డ్రైనేజ్కి సంబంధించినటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చేతికి అందించి వెంటనే మీరు డ్రైనేజ్ని పనులు ప్రారంభించండి అని చెప్పి ఈరోజు ఈ డ్రైనేజ్ని పూర్తి చేశారు. కావున ఈ యొక్క ఈత ముక్కల వారి వీధి ప్రజల తరపున
మేమంతా కూడా పసుపులేటి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వార్డు ఇస్లాంపేట మాకు చేస్తామని చాలామంది వచ్చారు. వచ్చి ఊరు మాకేం చేయలేదు. బోర్ నీళ్ళు లేవు. మేము చాలా బాధలు పడ్డాము. ఊరు భరత్ వచ్చాడు, నేను వేపిస్తాను, ఆయన వచ్చారు, ఇంకొకరు వచ్చారు చేపిస్తామన్నారు. ఊరు చేపిలేదు. ఆయన వచ్చాడు, మహానుభావుడు వచ్చి ఒక బోర్ వేపించాడు. దానికి అర్థం ఎన్నో ఇదులు చేశారు. వారి వీధి మాకు కాలువలు లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు సార్ వచ్చి మాకు కాలువలు వేయించారు. వాళ్ళము ఆ మురికి నీళ్ళు ఇల్లు ముందు పారుతూ ఉంటే చాలా అసహ్యంగా ఉండేది. పిల్లలకి వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వచ్చేవి. మాకు ఈ కష్టాలు ఎన్నిసార్లు మేము ఎవరికి చెప్పినా వాళ్ళు అధికారులు పట్టించుకునే వాళ్ళు కాదు. మా ప్రసన్నకి ఒకసారి మేము నోటీస్ చేసాము. ప్రసన్న వెళ్ళి పసుపులేటి సుధాకర్ సార్కి చెప్పారు. చెప్పంగానే సార్ రియాక్షన్ తీసుకున్నారు. పక్క రోజే మాకు కాలువలన్నీ కట్టించేశారు. సార్ చాలా మంచి వ్యక్తి. ఇలా మాకు ఇవే కాదు, వాటర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మంచినీళ్ళు అవి కూడా కట్టిస్తానన్నారు. ఇప్పుడు మాకు చాలా బాగుంది. ఇప్పుడు మా కాలువలు చూస్తుంటే మావిదేనా అని అనిపిస్తుంది. సార్కి చాలా రుణపడి ఉన్నాము. చాలా థ్యాంక్స్ సార్. మాకు సార్ వాళ్ళు కుట్టు మిషన్ ఇచ్చారు. మేము ఇలా కుట్టుకుంటాను, ఫాల్స్లు కుట్టాము. ఇలా చీరలకు ఫాల్స్ అవి కుట్టాను. మా పరిస్థితి ఇలా, మా బాబు చనిపోయాడు, భర్త చనిపోయాడు. మా అత్తగారు, నేను, మా పిల్లలు ఉంటున్నాము. అందువల్ల సార్ మాకు ఇచ్చారు. పసుపులేటి సుధాకర్ గారు సార్ మాకు ఇచ్చారు, సహాయం చేశారు. ఆయనకు చాలా ధన్యవాదాలు. నా పేరు షబానా. నేను వైశాఖ వీధి మాది. పసుపులేటి సుధాకర్ సారు కుట్టి మిషన్ ఇప్పించారు. ఇదే నాకు జీవనోపాధి. నాకు 2 చిన్న పిల్లలు. మా పిల్లలు చిన్నప్పుడు చనిపోయినారు. ఈసారి మిషన్ ఇప్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. డిగ్రీ చదువుకుంటున్నాను. ఖాళీగా ఉంటే మిషన్ కుడుతున్నాను. పసుపులేటి సుధాకర్ గారు మాకు మిషన్ ఇచ్చాడు, సహాయం చేశాడు. అందువల్ల మేము మిషన్ కుట్టుకొని జీవిస్తున్నాము. నా పేరు చవల ప్రతిమ కుమారి. నేను పోతులూరు వారి వీధిలో ఉన్నాను. మాకు బాగా ఇబ్బందులుగా ఉన్నాయి. పసుపులేటి సుధాకర్ గారు మాకు మిషన్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. మాకు ఇబ్బందులన్నీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. దానివల్ల కొంచెం జీవనోపాధి జరుగుతూ ఉంది. చాలా ధన్యవాదాలు ఇచ్చినందుకు.